పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మిస్టరీ వీడిపోయింది. ప్రవీణ్ పగడాలది హత్య కాదు, ఇది ప్రమాదం మాత్రమే అనటానికి ఆధారాలు దొరుకుతున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారాలు ఉన్నాయి. అయినా దీనికి సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవటానికి వెనుక కొన్ని రీజన్స్ ఉన్నట్టుగా మనకు కనపడుతోంది. అంటే ఈ అంశాలు మరింత కూలంకషంగా మరిన్ని ఆధారాలు వెలుకు తీసి మాత్రమే ఇవి ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతో పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చినా కానీ దాన్ని ఇంకా బయట పెట్టకపోవటానికి కూడా మరిన్ని ఆధారాల కోసం పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది రెండు ముక్కల్లో చెప్పుకుందాం. దాని తర్వాత పరిణామాలు కూడా చెప్పుకుందాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వస్తున్నప్పుడు కోదాడ వద్ద ఆయన మద్యం షాపులో ఆగి మద్యం కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తున్నప్పుడు విజయవాడ గొల్లపూడి సమీపంలో ఆయన ఒక యాక్సిడెంట్కి గురయ్యారు. ఆ యాక్సిడెంట్లోనే హెడ్లైట్ పగిలిపోయింది. ఆ తర్వాత ఆయన కూడా కొన్ని గాయాలు అయినాయి. అయినా ఆయన కాసేపు తర్వాత మళ్ళీ బయలుదేరి విజయవాడ వచ్చారు. దాంతో ఆయన విజయవాడ వచ్చిన క్రమంలో విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి రాంవరప్పాడు వెళ్ళే మార్గ మధ్యంలో ఒక కొంత దూరం రాంవరప్పాడు రింగు రోడ్డుకి కొంత దూరంలో ముందే ఆయన బండి ఆపుకొని కాస్త రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలో ఒక ఎస్ఐ కూడా ఆయన చూసి ఆయన తీసుకెళ్ళి ఆయనకు మంచినీళ్ళు ఇచ్చి తీసుకెళ్ళి ఆయన ఒక పార్కులో కూర్చోబెట్టారు. పార్కులోనే దాదాపు 3 గంటల పాటు 3 నుంచి 3.5 గంటల పాటు ఆయన సేద తీరారు. ఎందుకంటే కొంత మత్తుంది, అదే సమయంలో కొంత డసిలిపోయాడు. సో ముందు ఒకసారి యాక్సిడెంట్ అయింది, హెడ్లైట్ పగిలిపోయింది. దీంతో ఒళ్ళు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండుంటుంది. అందుకే ఆయన చాలాసేపు 3-3.5 గంటల పాటు ఆయన రెస్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు. రాత్రి 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో బయలుదేరారు. వెళుతూ మార్గ మధ్యలో 10 గంటల ప్రాంతంలో 10 గంటల 10 నిమిషాలకు ఏలూరు వద్ద ఆయన మళ్ళీ బకార్డీ వైట్ రమ్ మద్యం కొనుగోలు చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన మద్యం సేవించి వెళుతున్న క్రమంలో రాత్రి 11 గంటల 42 నిమిషాల ప్రాంతంలో ఆయన వెళుతున్న అంటే మద్యం మత్తులో ఆయన బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డు పక్కన దాదాపు 6 అడుగుల లోతులో ఉన్న గోతులు ఆయన పడిపోయారు. గోయి కాదు అది, అంటే రోడ్డు బాగా హైట్లో పోయడం వల్ల రోడ్డుకు అటు ఇటు చాలా డౌన్ ఉందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డౌన్లో ఆయన పడిపోయారు. పడిపోయినప్పుడు ఆయన మీద బండి పడిపోయింది. ఊపిరాడక ఆయన మరణించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా బయట పెట్టలేదు. మద్యం తాగి వాహనం నడిపాడు అన్నది పోస్ట్ మార్టం నివేదికలో గనక వస్తే భావోద్వేగ పరిస్థితి, చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. మరిన్ని ఆధారాలు దాని మీద తీసుకోవాలని విజయవాడ వచ్చే ముందు నుంచి కూడా దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు పరిశీలిస్తున్నారట. ఇవన్నీ వచ్చాక ఒక స్పష్టమైన అవగాహన, స్పష్టమైన నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే ప్రజల ముందు వీటిని ఉంచబోతున్నారు. ఇది జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఇజ్జత్తు, పరువు మొత్తం తీసేశారయ్యా. ఎవరు తీశారు? వాళ్ళోళ్ళే. ఆ అజయ్, నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబం కూడా ఏమీ తెలియదు పాపం. వాళ్ళు కూడా మాకెవరు శత్రువులు లేరు, ఇది హత్యగా మాకేం అనిపించట్లేదు, మీరు దర్యాప్తు చేయండి అని చెప్పారు. వాళ్ళకు కూడా లేని అనుమానాలు ఈ పాస్టర్ అజయ్ అండ్ కేఏ పాల్ అండ్ కొంతమంది వీళ్ళందరూ కలిసి కొన్ని అనుమానాలు సృష్టించి అపోహలు వ్యాప్తి చేసి ఇవాళ మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేసేందుకు కారణమయ్యారు. ఒకవేళ వీళ్ళందరూ అడక్కపోయి ఉంటే అది ప్రమాదంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పుడే ఇది ప్రమాదమని భావించి తీసుకొని ఉంటే ఇవాళ ప్రవీణ్ పగడాల గారు ఈ రకంగా రూల్స్ వైలేషన్ చేసి మద్యం తాగి వాహనం నడిపాడు అన్న అపప్రద వచ్చి ఉండేది కాదు. అలాగే ఒక హెడ్లైట్ పగిలిపోయినా కానీ కేవలం ఒక సైడ్ ల్యాంప్ మీద రూల్స్ ఒప్పుకోకపోయినా ఆ రకంగా ప్రయాణం చేశాడన్న అపప్రద ఉండేది కాదు. ఇవాళ ఓవరాల్గా ప్రవీణ్ పగడాల గారికి వచ్చిన ఇదేంటంటే అవమానం ఏంటంటే, మద్యం తాగి ఒక శుద్ధులు చెప్పే ఒక పాస్టరు, అందరికీ జీవన గమనంలో ఎలా ఉండాలని చెప్పే ఒక పాస్టరు ఇవాళ తానే తప్పుడు మార్గంలో ప్రవేశించి తప్పుడు మార్గంలో ప్రయాణించి ఈ రకమైన మరణానికి చేరువయ్యాడు. ఆయన గత నుంచి అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఆయనకి చాలామంది మద్యం అలవాట్లేదు, ఇలాంటివేవో కొన్ని చెప్తా ఉన్నారు. కొంతమంది పాస్టర్ మద్యం తాగుతాడా, తాగడండి అంటున్నారు. ఆయనే చాలా వీడియోలో చెప్పాడండి, మద్యము అలవాటు ఉంది, డ్రగ్స్ అలవాటు ఉన్నాయి,
ఒక డాన్ లాగా ఉండేవాడు, గొడవలకి వెళ్ళేవాడు, ఉదయం నిద్రలేస్తే వాడిని కొట్టాలా వీడిని కొట్టాలా, కత్తులు కటార్లు బాంబులు వీటి గురించి ఆలోచన చేసేవాడిని ఒకప్పుడు అని చెప్పారు. ఆయన పూర్వాశ్రమంలో ఆయనకి ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి. కాకపోతే ఈసారి కేవలం అంటే మిగతా గొడవలకు వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ మనశ్శాంతి కోసం మద్యం తాగుతున్నాడేమో మనకు తెలియదు కదా. సో అవి ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడటంతో అవాక్ అవుతున్నారు. చివరికి వాళ్ళ కుటుంబం కూడా అవమానాల పాలయ్యేలాగా ఈ పాస్టర్లు వ్యవహరించారు. అక్కడితో పోకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చి ఇవాళ మరింత లోతుగా దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీసేసరికే ప్రవీణ్ పగడాల గారికి అవమానమే జరుగుతూ ఉంది. వీళ్ళందరూ గమనిస్తున్నారు లేదు, ఆయన ఇజ్జత్ పరువు తీసేశారు మొత్తం. ఇవాళ పోలీసులు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అణువణువు పరిశీలించి రేపో మాపో మీడియా ముందు పెట్టబోతున్నారు. ఈ అంశాన్ని తెలిసిన వాళ్ళు కొంతమంది పోస్ట్ మార్టం నివేదికలో మద్యం తాగి డ్రైవ్ చేశాడని వచ్చే అవకాశం ఉందని మాకు కొంతమంది చెప్పారు, ఇలా నివేదిక ఇవ్వబోతున్నారు కొంతమంది చెప్పారు. అంటే వాళ్ళకి అన్నీ తెలుసు, కావాలని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది పోలీసులు ఇప్పుడు కనిపెట్టాలి. పోలీసులు ముందున్నది ఈ మర్డర్ మిస్టరీ, ఇది మర్డర్ కాదు, ఇది కేవలం ప్రమాదం అని తేల్చిన తర్వాత పోలీసుల ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ పాస్టర్ అజయ్ అనే వ్యక్తి సంఘ విద్రోహ శక్తిగా మాట్లాడటానికి కారణం ఎవరు? ఆయనేనా? కేవలం ప్రచారం కోసం అలా మాట్లాడా, లేదా ప్రతిపక్షం మద్దతుతో మాట్లాడా? దీని వెనక ఇంకేమన్నా ఉన్నాయా? పాస్టర్ అజయ్కి అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి? ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఇక కేఏపాల్ అంటారా? కేఏపాలకి అన్ని కుట్రలో కుతంత్రాలు చేస్తాడు కేఏపాల్ అని నేను అనుకోను. కేఏపాలకి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అనేది గతంలోనే చెప్పాను నేను. కేఏపాలకి అంత లేదు, కేవలం ప్రచార యావతోటి నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉంటాడు. కాబట్టి కేఏపాల్ని పెద్దగా లైట్గా తీసుకోవాలి. 4 రోజులు స్టేషన్లో పెడితే కేఏపాల్ కూడా దారిలోకి వస్తాడని అనిపిస్తుంది. ముఖ్యంగా నేను అంటున్నది ఏంటంటే ఈ పాస్టర్ అజయ్ అండ్ కో వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద ఆందోళనకి శ్రీకారం చుట్టారు? ఇవాళ కూడా కాకినాడలో, రాజమండ్రిలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. చివరికి మద్యం మత్తులో ఇలాంటి యాక్సిడెంట్ అయ్యింది అని చెబితే కూడా వినలేనంత మత్తులో కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఇవన్నీ ప్రేరేపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అనుకోకుండా ఒక రోజు సినిమాలో ఒక వ్యక్తి ఒక ఫ్లైఓవర్ కింద ఉంటాడు, పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటే అతన్ని దైవ సమానుడిగా భావించి అతన్ని ఫాలో అవుతుంటారు. ఫాలో ఎంతో మూర్ఖంగా ఉంటారనమాట. అది నేను ఏ మతానికి సంబంధించి నేను చెప్పట్లా, అన్ని మతాల్లో కూడా ఇలాంటి మూర్ఖత్వం ఉంటుంది. నాట్ ఓన్లీ హిందూ, లేకపోతే క్రిస్టియన్, లేకపోతే ముస్లిం. సో కొన్ని మూర్ఖత్వం ఉంటుంది కొంత. ఆ మూర్ఖత్వం ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవన్నీ అని చెప్తాను నేనైతే. ఇవాళ పోలీసులు నిజాలు నిగ్గు తేల్చేదాకా కూడా ఆగకుండా ఆయన సీసీటీవీ ఫుటేజ్ కూడా రాంగు, అసలు ఆయన విజయవాడ దాకా కూడా రాలేదు, ఆలోపు ఆయన ఎవరో మర్డర్ చేశారు, ఆయన వేషధారంలో ఎవరో తిరుగుతూ ఉన్నారు, ఆయన పేరుతో కావాలనే మద్యం కొనుగోలు చేశారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఎంత హాస్యాస్పదం చూడండి. సో ఇవన్నీ పక్కన పెడదాం. వీళ్ళందరూ పాపం తెలియక ఆ మూర్ఖత్వంతో మత్తులో మతమో లేకపోతే ఒక దైవత్వం అనే మత్తులో మాట్లాడుతున్నారు అనుకుందాం. కానీ ఈ పాస్టర్ అజయ్ అనే వ్యక్తిని లోపలేసి మాట్లాడితే కానీ, విచారణ చేస్తే కానీ వివరాలు బయటకు రావు. కొంతమంది అంటున్నారు ఆ బ్యాగ్లో ఏదో క్యాష్ ఉంది అంటున్నారు, రకరకాలు. అవన్నీ నేను నమ్మను అనుకోండి. ఇది సహజంగా జరిగిన పరిణామం, సహజ మరణం అని నేను, ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని నేను అనుకుంటున్నా. కానీ సో దాని వెనక ఏదో ఉంది, అవి క్యారీ చేస్తున్నారు, డబ్బులు క్యారీ చేస్తున్నారు, డ్రగ్స్ క్యారీ చేస్తున్నారు, ఇవన్నిటిని నేను నమ్మను. కొంతమంది ఆ రకమైన వీడియోలు చేస్తున్నారు, అవన్నిటి నేను నమ్మను. ఇది పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అజయ్ అనే వాడిని అలాగే మిగతా వాడిని కూడా లోపలేసి ఎందుకు వాళ్ళు సమాజంలో విద్రోహ శక్తులుగా విద్వేషాలు ఎందుకు రగులుస్తున్నారు, వాళ్ళ వెనకున్న ఎజెండా ఏంటి, ప్రతిపక్ష పాత్ర ఏమన్నా ఉందా దీని వెనక, వాళ్ళకి డబ్బులు ఏమన్నా అందినాయా, ఈ రకంగా కేవలం కూటమి ప్రభుత్వం మీద విషం గక్కడానికి ఎందుకు ఆ రకంగా చేస్తున్నారనేది వాళ్ళను కూర్చోబెట్టి అడిగితేనే వివరాలని తెలుస్తాయి. దయచేసి పోలీసులు ఆ దిశలో ఆలోచించాలా. ఈ కూటమి ప్రభుత్వాన్ని పడదోయాలను కుట్రగా దీన్ని నేనైతే భావిస్తూ ఉన్నాను. దయచేసి వెంటనే చాలా హ్యాండిల్ చేయడం అనేది చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే సామాన్యులు కూడా అందులో సమిధులయ్యే ప్రమాదం ఉంది. దయచేసి పోలీసులు దీన్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే అంత స్మూత్గా హ్యాండిల్ చేసి వాస్తవాలు అయితే బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఈ కుట్రకు సూత్రధారులు ఎవరు, వెనక పాత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. నమస్తే.